గేమ్ చేంజర్. ప్రస్తుతం ఎక్కడున్నా కూడా మొత్తం ఈ సినిమా గురించి చర్చ నడుస్తుందనమాట. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యే వరకు ఒక రకంగా ఉంది. దాని తర్వాత వచ్చిన బజ్ అనేది వేరే రకంగా ఉందనమాట. ప్రస్తుతం ఈ సినిమా గురించి నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్ మొత్తం సినిమా అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో చూద్దాం అనేది. ఎందుకంటే ఒక పక్కన శంకర డైరెక్షన్‌లో ఆ మునుపటి టింజ్ కనిపిస్తుంది. అలాగే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అవుతున్న తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా. అలాగే ఎస్‌విసి అంటే 'దిల్ రాజు' సంక్రాంతికి వచ్చారంటే ఒక హిట్ పట్టుకెళ్ళిపోతారనేది ఆయనకి ఎప్పుడూ ఉన్న సెంటిమెంటే. అది ఇంకొకసారి రిపీట్ అవుతుందనిపిస్తుంది. ఇయన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా అనిపిస్తుందనమాట. 'చరణ్' 15వ సినిమా, అలాగే 'ఎస్‌విసి 50' సినిమా అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ ఎంత ప్రెస్టీజియస్ బ్యానరో మనకందరికీ తెలుసు. సో, దాంట్లో 50వ సినిమా కింద ఈ సినిమా రాబోతుందనమాట. సో, అయితే ఇంతకుముందు సినిమాలకి దీనికి డిఫరెన్స్ ఏంటి అనంటే గనక, శంకర్ గారి సినిమాల్లో గత ఆఫ్టర్ మన 'రోబో' తర్వాత చూసిన సినిమాలన్నిటిలో కూడా ఆయన సినిమా ట్రైలర్ చాలా గ్రాండియర్‌గానే ఉండేది. ఎప్పుడు కూడా ఏ ట్రైలర్ తగ్గినట్లేదు. కాకపోతే ఏంటంటే, ఆ ట్రైలర్స్ అన్నిటిలో కూడా ఎక్కువగా ఆ సినిమాల్లో ఉన్న సాంగ్స్‌కి సంబంధించిన ఇన్‌పుట్స్ లేదా ఆ సాంగ్‌కి సంబంధించినటువంటి విజువల్స్ మాత్రమే పెట్టి అదొక విజువల్ వండర్ లాగా చూపించేవాళ్ళు. బట్ సినిమాలోకెళ్ళిన తర్వాత ఏంటంటే మనకు మెయిన్ స్ట్రీమ్ లైన్ వేరు ఉండేది. ఇదేమో వేరు ఉండేది. సో, దాంతోటేంటంటే ఆ గ్రాండియర్ అయన్నీ కూడా సాంగ్స్‌లో చూసి అర్రె అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిన సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ సినిమా వరకు వచ్చి చూసుకుంటే మాత్రం సాంగ్స్ అన్నీ సెపరేటు, ఇదంతా సెపరేటు. ట్రైలర్‌లో చూపించిన గ్రాండియర్ ఇదంతా కూడా ఆ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా ఉత్కంఠ పెంచాయి. ఇంకోటేంటంటే ఇది పొలిటికల్ టింజ్‌లో వస్తుంది సినిమా. ఇప్పుడు ఏపీలో ఉన్న పొలిటికల్ సినారియో చూసుకుంటే గనక ఒకప్పుడు అంటే ఒక 6 నెలల్లో, 7 నెలల క్రితం జరిగిన ఎలక్షన్స్ ఆ సినారియో చూసుకుంటే గనక దానికి సంబంధించింది ఏదన్నా కూడా దీంట్లో ఉందా అనేది అంటున్నారు గానీ బట్ టీమ్ ఏం చెప్తున్నారంటే లేదు అసలు ఇది పూర్తిగా కల్పితం అంటున్నారు. కాకపోతే ఏంటంటే రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి సో, ఖచ్చితంగా శంకర్ కూడా అప్ టు డేట్ అయ్యే ఆ స్క్రిప్ట్‌లో ఏంటంటే కొన్ని కొన్ని ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ పెట్టినా కూడా ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది. సో, ఆ ఫ్లేవర్ ఏదన్నా రిఫ్లెక్ట్ అవుతుందా? ఈ మధ్యన ఏపీలో జరిగినటువంటి పొలిటికల్‌గా జరిగినటువంటి అనేది కూడా ఒక చిన్న ఇది ఈ సినిమా మీద ఉందనమాట. సో, ఇంకోటేంటంటే సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి సాంగ్స్ అన్నీ కూడా సెపరేట్‌గా ఉంది. మొత్తం దీంట్లో ఉన్న సీక్వెన్సెస్ అయన్నీ కూడా పొలిటికల్ సినిమా అంటేనే మామూలుగా చాలా గ్రాండియర్‌గా చేయాల్సి ఉంటది. ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగ్సు, సభలు, వాళ్ళు ఉండేటువంటి ఆ ఇల్లు, ఆ సెటప్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి సో, ఆ గ్రాండియర్, ఆ రిచ్‌నెస్ అనేది శంకర్ సినిమాలకు తగ్గట్టుగా, రామ్ చరణ్ సినిమాలకు తగ్గట్టుగా, అలాగే దిల్ రాజు గారి ప్రొడక్షన్ తగ్గట్టుగానే ఉంది. సో, ఇక నెక్స్ట్ చూస్తే ఏంటంటే, శంకర్ గారు ఇంతకుముందు అంటే గత కొంతకాలంగా ఫామ్‌లో లేడు డైరెక్టర్ శంకర్ అనేది అందరూ చెప్తున్న మాటే. ఎందుకంటే 'ఇండియన్ 2' చూసుకున్నా, దాని ముందు సినిమాలు చూసుకున్నా కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి అని చెప్పక తప్పదు. కాకపోతే ఏంటంటే, ఎప్పుడు డైరెక్టర్ శంకర్ కింద ఫెయిల్ అవ్వలేదనమాట. ఒక కథకుడిగా కథ చెప్పే విధానంలో ఫెయిల్ అయ్యాడు తప్ప, ఒక డైరెక్టర్‌గా ఆయన విజన్ గాని, ఇది గాని అది అక్కడ ఆ పైన ఏదైతే ఒక టాప్ లెవెల్ అయితే సెట్ చేసాడో దాని నుంచి ఎప్పుడు కిందకి దిగిన దాఖలాలైతే లేవు. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైమ్ శంకర్ కూడా ఆయన కథ గాకుండా వేరే 'కార్తీక్ సుబ్బరాజు' అనేది వ్యక్తి కూడా అందరికి తెలుసు. సో, ఆయన 'జిగర్తండ' లాంటి కథలతో మ్యాజిక్ చేశాడు. సో, 'కార్తీక్ సుబ్బరాజు' కథను తీసుకొని శంకర్ అనే వ్యక్తి ఈ స్టోరీని తెరకెక్కించడంతోటి ఏంటంటే దీనిపై ఖచ్చితంగా ఈసారి ఆయనకి ఇప్పటి వరకు శంకర్ స్ట్రగుల్ అవుతుంది కథ విషయంలోనే కాబట్టి, ఒక కథే మంచి కథ బయట నుంచి దొరికింది కాబట్టి, ఆ కథను ఆయన ఓన్ చేసుకొని ఎలా తెరకెక్కించడమనేది అందరిలో ఒక క్యూరియస్ ఫ్యాక్టర్ కింద అయితే ఉందనమాట. అయితే ఈ ఈ మధ్యన వినిపిస్తున్న ఇంకొక టాక్ ఏంటంటే ఇది ఫస్ట్ 'తలపతి విజయ్‌తో' అనుకున్నారని, 'పవన్ కళ్యాణ్‌తో' అనుకున్నారని. అంటే ఇప్పుడు 'తలపతి విజయ్' లాంటి వ్యక్తి ఈ కథను ఓకే చేసాడంటే కథలో ఎంత ఎసెన్స్ ఉంటదనేది మనకు అర్థమవుతుంది. బట్ కారణాలు ఏవైనా వాళ్ళు చేయలేదు. బట్ ఫైనల్‌గా 'రామ్ చరణ్' దగ్గరికొచ్చింది. ఇంకోటేంటంటే ఆ 'రామ్ చరణ్' కూడా గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా అనమాట ఇది. సో, అందుకనే గనక ఎందుకంటే ఆహ్, ఇంతకుముందు మన 'ఆచార్య' వచ్చినా కూడా ఏంటంటే 'ఆర్ఆర్ఆర్‌తో' వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఒకవేళ 'ఆచార్య' వరకు చూసుకున్నా కూడా రాజమౌళి సినిమాలకు ఉన్న సెంటిమెంట్ 'ఆచార్యతోనే' అక్కడితో అయిపోయినట్టే అనుకోవాలి. సో, ఈ సినిమా మీద మాత్రం ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉందని చెప్పుకోవాలి. సో, అందుకనే ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం హిందీలో కూడా చూస్తున్నాం సినిమాలు. ఒక 'పుష్ప' గాని లేదంటే వేరే వేరే సినిమాలన్నీ కూడా 800,00,00,000 దాకా ఈరోజు రీచ్ అవుతున్నాయంటే మన మన సినిమాలను వాళ్ళు ఏ రేంజ్‌లో ఆదరిస్తున్నారనేది అర్థమవుతుంది కాబట్టి సో, ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిందీలో అదే రేంజ్ ఓపెనింగ్స్ గాని అదే రేంజ్ హిట్ అవుద్దనేది అర్థమవుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇంక 'రామ్ చరణ్‌కున్న' ఫ్యాన్ ఫాలోయింగ్‌కి, మెగా మాస్ ఫాలోయింగ్‌కి ఇంకా సంక్రాంతికి వస్తున్న ఆ సంక్రాంతి వైబ్‌కి థియేటర్‌లన్నీ ఎంత హౌస్‌ఫుల్స్ ఉంటాయో మనం చెప్పక్కర్లేదు. ఇక తమిళ్‌లో చూసుకున్నట్టయితే తమిళ్‌లో కూడా పెద్ద సినిమాలేమి లేవు. అక్కడ కూడా పొంగల్ బానే ఉంటది హడావుడి. పైగా డైరెక్టర్ శంకర్. శంకర్ చేస్తున్న తెలుగు సినిమా అయినా కూడా అక్కడేంటంటే వాళ్ళు స్ట్రెయిట్ సినిమాగానే రిసీవ్ చేసుకుంటారు కాబట్టి, సో, మొత్తం ఇవన్నీ కలుపుకుంటే గనక మొత్తం పాన్ ఇండియా మార్కెట్ మొత్తం కళకళలాడుతుంది. అది కూడా జాన్ 10థ్ నుంచి మొదలవుద్దని చెప్పి చెప్పుకోవచ్చనమాట. ఇక తమన్ ఫస్ట్ టైము అంటే శంకర్ గారి సినిమాలు అనంగానే కొన్ని ప్లస్ అంటే ఫిక్స్‌డ్ ఉంటాయనమాట. వాటిలో ఒకటేంటంటే ఏఆర్ రెహమాన్ అనమాట. ఎప్పుడో అపరిచితుడికి ఒక్కసారి మార్చారు యాక్చువల్‌గా. దాని తర్వాత ఎప్పుడు కూడా ఏఆర్ రెహమాన్‌నే కంటిన్యూ చేస్తా వచ్చారు. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా, ప్రాజెక్ట్ ఎలా ఉన్నా గాని. బట్ ఫస్ట్ టైమ్ దీనికేంటంటే
తన శిష్యుడైనటువంటి తమన్‌ని తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో, 'బాయ్స్' సినిమాలో శంకర్ గారే ఒక నటుడిగా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత తమన్ ఏంటంటే తనకున్న క్యాలిబర్ తోటి, తన స్వయం కృషితోటి ఇప్పటి వరకు వచ్చాడు. సో, ఇక తమన్ ఆర్ఆర్ ఇస్తే ఎలా ఉంటది సినిమా అనేది చెప్పక్కర్లేదు కదా! ఎందుకంటే మొన్న 'దిల్ రాజు' గారు కూడా అన్నారు. తొడగొట్టాలని ఉందన్నారు. సో, 'దిల్ రాజు' లాంటి 50 సినిమాలు తీసిన వ్యక్తి ఒక ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ ఆపుకోలేక తొడగొట్టాలని ఉందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అది కూడా 2 రీల్స్‌కే ఆయన అన్నమాట. సో, మొత్తం ఇక ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం 3 గంటలు, 3 గంటల 15 నిమిషాలు అయినా కూడా అవలీలగా చూసేస్తున్నారు ఆడియన్స్. బట్ కాకపోతే ఆ టైంతో పోల్చుకుంటే గనక ఇది కూడా రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్‌గా అనమాట. అంటే 2 గంటల 45 నిమిషాలు మాత్రమే రన్ టైము. 2 గంటల 45 నిమిషాలు 30 సెకన్లు మాత్రమే రన్ టైమ్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ రేంజ్‌లో ఉంటదో ఊహించుకోవచ్చు. ఇక అంటే శంకర్ అనగానే ఏంటంటే డైరెక్టర్ శంకర్ అనగానే ఇప్పుడు కథకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక ఎలివేషన్స్‌కి తర్వాత ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేకి అలాగే ఒక అంటే లావిష్‌గా ఉండే విజువల్స్‌కి ఎలా అయితే పెట్టింది పేరో మెయిన్ శంకర్ మార్క్ ఉండేదేంటంటే సాంగ్స్ అనమాట. సాంగ్స్‌లో ఎప్పుడు ఆ మార్క్ మిస్ అవ్వకుండా చూసుకుంటారు. ఇక ఈసారి అయితే మాత్రం ఈ సినిమా కోసం ఎప్పుడు ఏదో ఒక కొత్తదనం కూడా ఉండేలా చూసుకుంటారు. సో, ఈ సినిమాకొచ్చేసరికి మాత్రం సాంగ్స్ చాలా అంటే 5 రకాలుగా ఉండడం అనేది జరిగింది. ఒక సాంగ్ అయితే మాత్రం న్యూజిలాండ్‌లో షూట్ చేశారు. ప్లస్ స్పెషల్లీ ఆ సాంగ్ కోసం ఇన్‌ఫ్రారెడ్ కెమెరాని వాడడం అనేది జరిగిందనమాట. సో, ఆ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా తీసిన సాంగ్ మాత్రం అది ఎందుకు వర్తి అనేది అది మనకి ఇక్కడ బుల్లితెరల మీదే ఆ రేంజ్‌లో 'నానా హైరానా' సాంగు బుల్లితెర మీదే మనకి ఈ రేంజ్‌లో అలరిస్తుంటే రేపొద్దున్న వెండితెరపై ఎలా ఉండబోద్దనేది మనం అంటే ఇంక అక్కడ చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. దాని గురించి మాట్లాడుకోలేం. మాటలు లేవనమాట దాని గురించి మాట్లాడుకోవడానికి. ఇక నెక్స్ట్ ఇక చూస్తే అంటే ఈ సినిమా మెయిన్ హైలైట్స్ అంటే బయట లోపల సెన్సార్ నుంచి వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక సీన్ 'రామ్ నందన్ వర్సెస్ మోపిదేవి' సీఎం మోపిదేవి, బొబ్బిలికి మధ్యన జరిగే సీన్ అంటే ఎస్‌జే సూర్య. ఆ ఒక కాన్ఫ్రంటేషన్ సీన్ మాత్రం సూపర్ అంటున్నారు. ఆ సీన్ తోటి గేమ్ చేంజర్ లెవెల్ అనేది గేమ్ చేంజర్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో గేమ్ చేంజర్ సూపర్ ఒక బంపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాము. దానికేంటంటే అక్కడి నుంచి ఆ నెక్స్ట్ లెవెల్‌కి ఆ కాన్ఫ్రంటేషన్ సీన్ తర్వాత ఉండేదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనేది చెప్తున్నారు. లోపల మనకు సెన్సార్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం అయితే గనక. ఇక ఫార్మా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే గ్లోబల్ స్టార్ అయిన తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఫస్ట్ సినిమా. సో, తెలుగులో ఆల్రెడీ ప్రమోషన్స్ ఈరోజు అంటే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా జరగబోతున్న మెగా పవర్ ఈవెంట్ తోటి సినిమా రేంజ్ ఎక్కడ ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ఇంతకుముందు తమిళ్‌లో కూడా సూపర్ ఓపెనింగ్స్ అని చెప్తున్నాం. అలాగే ఇక హిందీ మార్కెట్‌లో కూడా వీళ్ళిద్దరూ ప్రమోట్ చేశారు. అంటే కీరా అద్వానీ ఇంతవరకు ఇక్కడ మిగతా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొపోయినా బట్ 'బిగ్ బాస్' లాంటి షోకి ఎందుకంటే రామ్ చరణ్‌కి సల్మాన్ ఖాన్ బాగా క్లోజ్ కాబట్టి ఒక 'బిగ్ బాస్' లాంటి ఒక బిగ్గెస్ట్ ప్లాట్‌ఫామ్ మీద ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఆ ఒక్క ఏదైతే ఒక ఈవెంట్ ఉందో అదొక్కటి చాలనమాట ఈ సినిమా రేంజ్‌ని హిందీలో నెక్స్ట్ లెవెల్‌లో పెట్టడానికి. ప్లస్ హిందీలో ఇంకోటేంటంటే రీసెంట్‌గా హిట్ సినిమాలన్నీ పట్టుకెళ్ళిపోతున్న అనిల్ తడాని ఉన్నాడు. అనిల్ తడాని ఈ సినిమాని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే అనిల్ తడాని విత్ జీ స్టూడియోస్ కలిపి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి సో, సినిమా రేంజ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేవి ఈజీగా వస్తాయన్నమాట. ఇక రామ్ చరణ్ అంటే ఎలా అయితే ఫైట్స్‌కి ఎలా అయితే పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పేదేముంది ఇంకా రంగస్థలం తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్‌లో పర్ఫార్మెన్స్ ఉంది. అది కాకుండా రామ్ చరణ్ నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా ఆశించేదేంటంటే ఒక ఫైట్స్‌లో గానీ, లేదంటే ఒక సాంగ్స్‌లో గానీ డాన్స్ గురించి. ఈ 2 విషయాలు కాబట్టి ఆల్రెడీ ఫైట్స్ 'అన్బరీవ్ మాస్టర్' ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఫైట్స్ ఉన్నాయి. అయితే ప్రభుదేవ అంటే స్పెషల్‌గా ప్రభుదేవ మాస్టర్ అనే వ్యక్తి డాన్స్ మాస్టర్ కింద కొరియోగ్రఫీ చేయడం అనేసి చాలా కాలమైంది. బట్ కాకపోతే ఏంటంటే రామ్ చరణ్ కోసం అది కూడా డబ్బులు తీసుకోకుండా వచ్చి చేయడం అనేది జరిగింది. అలాగే జానీ మాస్టర్ ఒక సాంగు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఒక సాంగు, భాస్కో మార్టిస్ ఒక సాంగు, గణేష్ ఆచార్య, శాండీ మాస్టర్ అంటే ఇండియాలో ఉన్న ద బెస్ట్ డాన్స్ మాస్టర్స్ అందరూ కూడా దీనికోసం పనిచేశారనమాట. సో, ఇలా అంటే మనకి ఇంతకుముందు 3 ఏళ్ల నుంచి జరుగుతుంది షూటింగు అన్న దానికేంటంటే దానికి రీజన్ ఏంటనేది కూడా ఇంతకుముందు మనం కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చూసాం ఆల్రెడీ శ్రీకాంత్ గారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ. ఏంటంటే ద బెస్ట్ ఆర్టిస్ట్ అంటే 'దిల్ రాజు' గారు శంకర్ గారితో సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయన ఏం కావాలన్నా ఇవ్వాలనుకున్నారు. అదొక్కటే అనమాట. ఎందుకంటే రాజమౌళి గారు చెప్పినట్టు ఆయన మీద ప్రేమ, ఆయన సినిమాల మీద గౌరవం అనమాట. సో, ద బెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఆ ఆర్టిస్టులు ఏంటంటే ఒకళ్ళ డేట్ పోయినా కూడా మిగతా వాళ్ళ డేట్లు అన్నీ దొరకడం అనేది చాలా కష్టం అనమాట. సో, ఆ డేట్లన్నీ కలిపి ఒక దగ్గరికి వచ్చి చేయడానికి 3 ఏళ్ళు పట్టింది బేసిక్‌గా. మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ కూడా యాడ్ అయినాయి కాబట్టి దానికి తోడు. సో, మొత్తానికి ఏంటంటే అలా 250 కోట్లు అనుకున్న బడ్జెట్ 500 కోట్లు అని కూడా ఒక టాక్ వినిపిస్తుంది బయట 500 కోట్లు చేరిందని. బట్ నో ప్రాబ్లమ్. ఇక్కడ ఉన్నది ఏంటంటే గ్లోబల్ స్టార్ ఆల్రెడీ శంకర్ కాబట్టి ఆ కాంబినేషన్‌కే సగం ఫిదా అయిపోయారు జనాలు.
ఆల్రెడీ 105 కోట్ల వరకు డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ కొన్నారని ఒక టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ ఆహ్, అంటే ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి హిందీ, తెలుగు, తమిళ్ అంటే మేజర్ మార్కెట్స్ కాబట్టి వాటికి ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకున్నా కూడా మినిమమ్ 150-200 కోట్లు దాని మీదే వచ్చే అవకాశం ఉంది. సో, ఎలా చూసుకున్నా నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే ఒక 200-300 కోట్ల బిజినెస్ అనేది ఈజీగా జరిగిపోతాయి. ఇక 200 కోట్లు థియేటర్ల మీద రికవర్ చేయడం అనేది రామ్ చరణ్ లాంటి వ్యక్తికి, అలాగే ఇంకా శంకర్ లాంటి డైరెక్టర్‌కి అది ఎంత అంటే ఈజీ టాస్క్ అనమాట. దట్ టూ పొంగల్ సీజన్‌లో. సో, కాకపోతే ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తది? 1000 కోట్లు కొడతదా? 1500 కొడద్దా? 2000 కొడద్దా? అనేది మాత్రమే చూడాలి. సో, గేమ్ చేంజర్ మొత్తానికంటే స్టార్ట్ అవ్వడమేమో ఒక నేల మీద విమానంలాగా ఫస్ట్ ఎలా అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఎలా చక్రాల మీద ఎళ్ళొద్దో అలా ఎళ్ళింది. బట్ కాకపోతే వన్స్ ట్రైలర్ లాంచ్ నుంచి ఎలా ఉందంటే దీని రన్ అంతా కూడా అంటే మనకు ఒకసారి విమానం ఆహ్, రన్‌వే మీదకి ఎక్కిన తర్వాత టైర్లు లేసి గాల్లోకెళ్ళిన తర్వాత ఎంత స్పీడ్‌తో అయితే దూసుకుపోద్దో అలా ఉందన్నమాట ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే వైబ్ గాని, గేమ్ చేంజర్ అనే దానికున్న మార్కెట్ గాని. సో, చూద్దాం ప్రస్తుతానికున్న బుకింగ్స్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా గేమ్ చేంజర్ జోరు ఆగేలాగా లేదు. సో, మరి ఇది ఎంతవరకు ఎళ్తది? ఎలాంటి రికార్డ్స్ కొల్లగొడతది? ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొడద్దనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.